తులారాశి వాళ్ళకి ఈ వారం కేవలం ఒక గ్రహం మాత్రమే యోగిస్తోంది. రాహు మాత్రమే యోగిస్తున్నాడు. మిగతా గ్రహాలంత అనుకూలంగా లేవు కాబట్టి వెరీ కేర్ఫుల్గా ఉండాలి. హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. లవ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, రిలేషన్లో, తర్వాత వైవాహిక జీవితంలో సమస్యలు అవ్వచ్చు, ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెరీ కేర్ఫుల్గా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి 4th హౌస్లో బుధుడు, 5th శుక్రుడు, 7th గురుడు, 11th కేతువు చాలా బాగున్నారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి సానుకూలమైనటువంటి వాతావరణము అంతా కూడా పాజిటివ్గా ఈ వారం అంతా జరిగే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఒక అడుగు ముందుకు పడుతుంది. 11వ స్థానంలో కేతువు కాబట్టి మీ యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల మీ జీవితంలో ఒక అడుగు ముందుకు వెళ్ళడం వల్ల గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో వృశ్చిక రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇక తులారాశి వాళ్ళకి ఈ సమస్యలన్నీ పోవడానికి మీ ఇంటర్నల్ జాతకంలో ఏవైతే అంతర్దశలు నడుస్తున్నాయో వాటిని చెక్ చేసుకుని వాటికి సంబంధించిన పూజలు ఆచరిస్తే గొప్ప ఫలితాలు అంటూ ఉంటాయి.